ప్రైజ్ ద లార్డ్. సర్వకృపానిధియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన దివ్యనామమునకు స్తోత్రము, మహిమ, ప్రభావము కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినము ఏప్రిల్ 9 బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని నిత్య సన్నిధి, ఆయన కృప సదాకాలం మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, మనము ప్రతిదినం దేవుని వాక్యము వింటూ ఆత్మీయతలో చక్కగా వర్ధిల్లాలని, అభివృద్ధి చెందాలి అని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. అయితే దేవుని పిల్లలుగా ఎంత వాక్యము విన్నా అనేక పర్యాయాలు ఏదో విషయములో బలహీనులమవుతూనే ఉన్నాం. దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ నిత్య కృపలోనికి నడిపిస్తుంది. ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు మన అంతరంగములో ఆ వాక్యం స్థిరపడులాగున, మనము ఆధ్యాత్మికముగా బలపడులాగున ప్రభువు సిద్ధపరచునుగాక. ఆమేన్. ఎలా ఉన్నారు? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఈ కడవరి దినములలో అపవాది అనేక కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తా ఉన్నాడు. మనుషుల మధ్య బాంధవ్యాలు అనేవి లేకోకుండా వాడు పాడు చేసి ఆ బాంధవ్యాలను వాడు చెడగొడుతున్నాడు. గనుక దేవుని పిల్లలుగా చక్కనటువంటి సహవాసము కలిగి కుటుంబాలలో బాంధవ్యాలు కాపాడుకుంటూ ప్రభువు రాకడకు సిద్ధపడదాం. అట్టి గొప్ప కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి, దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క మాటలు విందాం. కీర్తన గ్రంథము 45వ కీర్తన 9వ చరణం. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. ప్రార్థన. ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహా ఉచితమైన కృపచేత మమ్ములను ప్రేమించి ప్రతిదినం మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. దేవా, ఈ దినము కూడా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి, నీ సన్నిధి తోడుగా ఉంచండి, కుటుంబాలకు క్షేమము దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి జీవితాలలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలు దూరపరిచి ఇరుకు, ఇబ్బంది, శోధన, అనారోగ్యత తొలగించి సంపూర్ణమైన నీ కృప అనుగ్రహించుమని, ఈ దిన వాక్యం వింటున్న నీ బిడ్డలలో రక్షణ పొందని వారు రక్షణ పొందునట్లుగా కార్యము చేయమని, పొందినవారు స్థిరపరచబడినట్లుగా కృపచూపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము చదువుకున్న 45వ కీర్తన 2 భాగాలుగా మనకు కనబడుతుంది. 1వ చరణము నుండి 9వ చరణం వరకు రాజు అయ్యున్నటువంటి ప్రభువుని గూర్చిన మాటలు, 10వ చరణము నుండి ఆఖరి చరణం వరకు రాణి అయిన సంఘాన్ని గూర్చిన మాటలు ఇందు మనకు కనబడుతున్నాయి. మనము 9వ వచనాన్ని చదువుకున్నాం. ఈ వచనములో రాజైనటువంటి ప్రభువుని గూర్చిన శ్రేష్టమైన మాటలు, రాణి అయిన సంఘాన్ని గూర్చిన అద్భుతమైన వివరణ కీర్తనాకారుడు చక్కగా వివరించాడు. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు అన్నాడు. అనగా ప్రభువు దయ మన మీద నిత్యము ఉండి మనలను ఆయన కనికరము చేత రక్షించుకున్నాడు. ఆయన దయ వర్ణించలేనిది. ఆయన పేరే దయా దాక్షిణ్యపూర్ణుడు అని. దేవుని పిల్లలుగా రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని ఆయన కుడిపార్శ్వమున ఉన్నట్లుగా లేఖనం చూస్తున్నాం. రాణి అనగా సంఘము,
ప్రభువు వరుడు, సంఘము వధువు. అనగా సంఘము ఆయన భార్యగా, పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతుంది. ప్రభువు నశించిపోవు ప్రతి ఆత్మను ఆయన రక్తము చేత విమోచించుకొని ఆయన కొనుక్కుని తనదానిగా మార్చుకున్నాడు. గనుకిప్పుడు సంఘము ప్రభువుది. ఆయన దాని కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆ సంఘమై ఉన్న రాణి ఓఫీరు అపరంజితో, అంటే ఓఫీరు బంగారముతో అలంకరించుకుంది అని. బంగారములలో ఓఫీరు బంగారం అనేది బాగా పేరుగాంచింది. సొలొమోను మహారాజు రాజుగా ఏలుబడి చేస్తున్నప్పుడు ఆయన వాడలను తయారు చేయించుకొని ఆ వాడల చేత ఓఫీరు నుండి బంగారం రప్పించుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనమెరుగుదుము. ఎందుకంటే ఓఫీరు బంగారం అనేది చాలా పేరుగాంచింది. అందువల్ల సొలొమోను వాడలు అక్కడికెళ్ళి ఆ ఓఫీరు బంగారాన్ని తీసుకుని వస్తూ ఉండే. దినవృత్తాంతముల 2వ గ్రంథము 8వ అధ్యాయము 17-18 వచనములు. సొలొమోను ఎదోము దేశము యొక్క సముద్రపు దరినున్న ఎసోన్గెబెరునకును ఏలాతునకు పోగా, హీరాము తన పనివారి ద్వారా వాడలను వాడ నడుపుట యందు యుక్తిగల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడా ఓఫీరునకు పోయి అక్కడ నుండి 900 మణుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలొమోను నొద్దకు తీసుకొని వచ్చిరి. బంగారం అనేది ఓఫీరు దేశములో ఉన్నటువంటిది చాలా శ్రేష్టమైన బంగారం. దేవుని పిల్లలుగా బంగారముతో అలంకరించుకుంది అంటే అర్థం, బంగారము అనేది పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధతకి సాదృశ్యముగా చెప్పబడింది. బంగారం అనేది బైబిల్ గ్రంథమునందు పరిశుద్ధతకు సాదృశ్యముగా చెప్పబడింది. సంఘము పరిశుద్ధతతో తనని తాను అలంకరించుకోవాలి. పెండ్లి కుమార్తెగా సంఘము సిద్ధపడి ఉండాలి. ప్రభువు పెండ్లి కుమారునిగా ఆకాశ మధ్యమునకు రాబోతున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు సంఘమయ్యున్న పెండ్లి కుమార్తెను మేఘం మీద తీసుకెళ్ళి ప్రభువైన వరునికి ఆకాశ మధ్యమందు అప్పగిస్తాడు. అట్టి రీతిగా సంఘము ప్రభువుని కలుసుకోబోతుంది. అయితే కలుసుకోబోయే సంఘానికి పరిశుద్ధత అనేది చాలా ముఖ్యం. నేడు క్రైస్తవ సంఘాలలో పరిశుద్ధత అనేది కొదువైపోయింది. అక్కడ కార్యాలన్నీ కూడా లోకములోని కార్యాలులాగా కనబడుతున్నాయి. విపరీతమైన ధోరణి సంఘాలలోనికి వచ్చేసింది. సంఘం అనేది పవిత్రత లేకుండా, ఏమాత్రము కూడా దేవుని భయము లేకుండా, పరిశుద్ధతకు తావు లేకుండా అపవిత్రతో నాశనమైపోతున్న సంఘాలు వ్యభిచారులతోనూ, దొంగలతోనూ, అబద్ధీకులతోనూ, మోసగాళ్లతోనూ, రాజకీయ నాయకులతోనూ, లోకానుసారమైన ఆచారాలతోనూ సంఘాలు ఈనాడు భ్రష్టమైపోయాయి. సోదరుడా, సోదరి, సంఘము అంటే ఏదో ఒక గుడి, 4 గోడలు అనుకోవద్దు సుమ. మనమే క్రీస్తు సంఘమై ఉన్నాం. మనమే దేవుని ఆలయమై ఉన్నాం. మనలో ప్రభు ఉండాలి అన్నా, మనము ప్రభువుతో ఉండాలి అన్నా ఆయనకు పరిశుద్ధతయే ముఖ్యం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక. అయితే మనము అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పరిశుద్ధత పొందిన వారమై ఉండాలి. మన మాటలలో కానీ, మన క్రియలలో కానీ, మన యొక్క నడవడికలో కానీ మనము పరిశుద్ధతను కలిగి ఉండాలి. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనములో పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయుడి అంటాడు. ఒక మనిషి తన ఆత్మీయ జీవితములో పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేడు. పరిశుద్ధత అనేది ఆయన రాకడకు చాలా ముఖ్యమైనది. తెసలోనిక మొదటి పత్రిక 25వ అధ్యాయము 23వ వచనమునందు, తెసలోనిక మొదటి పత్రిక 5:23 నందు పౌలు గారు చక్కగా పరిశుద్ధతను గూర్చి రాస్తూ, మీ శరీరమును, మీ ఆత్మయు, మీ ప్రాణమును
ఆయన రాకడ యందు నిందారహితముగా కాపాడబడునుగాక అంటాడు. అనగా ప్రభువు రాకడలో మనం ఎత్తబడాలి అంటే, ప్రభువు రాకడొచ్చినప్పుడు ఆయనను మనము కలుసుకోవాలి అంటే, దేవుని పిల్లలుగా క్రీస్తు రక్తము చేత మన ప్రతి పాపము కడగబడిన వారమై, మనము శుద్ధి నొందిన వారమై, మనము పవిత్రపరచబడాలి. ఆ పవిత్రతనే రక్షణ అంటారు. రక్షణ అనగా క్రీస్తు రక్తము చేత మన హృదయములో ఉన్న చెడుతనాన్ని కడిగేసుకోవడమే రక్షణ. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనమునందు యెరూషలేముతో మాట్లాడుతూ, యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగివేసుకొనుము అని ప్రభువు మాట్లాడాడు. ప్రియులారా, వాక్యం వింటున్న మీరు రక్షింపబడ్డారా? మీ రక్షణ వాక్యానుసారమైనదేనా? మీ యొక్క ప్రతి పాపాన్ని పశ్చాత్తాపముతో ప్రభువు దగ్గర ఒప్పుకున్నారా? ప్రభువు మీ ప్రతి పాపాన్ని కడిగినట్లుగా దర్శనము ద్వారా మీరు తెలుసుకున్నారా? 106వ కీర్తన 5వ చరణములో చెప్పబడిన మాట, నీ దర్శనమిచ్చి నన్ను రక్షించుము అని. అనగా మనం కడగబడ్డామో లేదో మనకు తెలవాలి అంటే దర్శనం చాలా ముఖ్యమైనది. మార్టిన్ లూథర్ గారి పాపములు ఆయన ఒప్పుకున్నప్పుడు ప్రభువు తన ప్రతి పాపాన్ని కొట్టివేసినట్లుగా దర్శనము చూసుకున్నాడట. మన జీవితంలో కూడా మనం ఒప్పుకొని విడిచిపెడుతున్న ప్రతి పాపాన్ని ప్రభువు కొట్టివేసినట్లుగా, హృదయం కడగబడినట్లుగా, మనము శుద్ధీకరించబడినట్లుగా దర్శనం అనేది చాలా ముఖ్యం. నేడు చాలామంది రక్షింపబడ్డారో లేదో కూడా తెలియనటువంటి అంధత్వములో ఉన్నారు. తెలుసుకుని ప్రభువు రాకడకు సిద్ధపడదాం. దేవుని కృప మనకి తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపానిధివైన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం వాక్యమును బట్టి వందనాలు. వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి. నీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమాన్నివ్వండి. కుటుంబాలకు నెమ్మదినివ్వండి. ప్రతి బిడ్డ తాను రక్షింపబడి మీ రాకడకు పెండ్లి కుమార్తె వలె పరిశుద్ధతతో సిద్ధపరచబడే గొప్ప కృప అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.